మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇంగ్లీష్లో శ్రీ అరవిందుల సావిత్రిలో బుక్ 12, నిజానికి బుక్ 11 తోటి మనకి సావిత్రి గోల్డెన్ టవర్ బిల్డ్ చేసినట్లుగా ఇంకా విజయం సాధించారు. మనం ఏ కథలోనైనా క్లైమాక్స్ దగ్గర విజయమా అపజయమా అనేసి చూసుకుంటే కథ మనకు తెలిసిపోతుంది అనుకుంటే, సావిత్రీదేవి దిగ్విజయంగా సత్యవంతుని ఆత్మని తన 2 చేతుల మధ్య రక్షించుకుంటూ భగవంతుని యొక్క సంపూర్ణమైన ఆశీస్సులతో ఈ భూమిని స్వర్గం చేయడానికి తన పార్ట్నర్ తోటి కిందికి రావడంతో సావిత్రీదేవి జననానికి ఉన్న కారణము, ఆమె చేసిన యుద్ధంలో విజయము అన్నీ అయ్యాయి. కానీ దీపావళి పండగ చేసుకుంటాం యుద్ధం అయిన తర్వాత, నరకాసుర వధ. అలాగే ఇక్కడ ఇది ఒక ఎపిలాగ్, అంటే కథ పూర్తయిన తర్వాత ఇంకా మామూలుగా సినిమాల్లో అంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసిన ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. అలాగా ఇది ఒక చిన్న చాప్టరే. ఈ చిన్న చాప్టర్లో సావిత్రి సత్యవంతులు భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ప్రారంభమైంది అనేదే ఇందులో ముఖ్య అంశము. ఇది కథకి ఒక పూర్ణత ఇవ్వడానికి, భవిష్యత్తు కేసి వాళ్ళు ఏం చేయాలని చూస్తున్నారు అనేది తెలియచేయడానికి లాగా ఉపయోగపడుతుంది. అభ్యుదయ వాక్యం అని చెప్పారు, అందుకే తాతగారు ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనటానికి ఈ కొత్త పునాది మీద ఏ భవనం రాబోతోంది అనేది తెలుస్తుంది అని. ఇప్పుడు సావిత్రి సత్యవంతులు వెనక్కి వచ్చారు. ద రిటర్న్ టు ఎర్త్. సావిత్రి సత్యవంతుని ఆత్మని తన 2 చేతుల మధ్య ఒక చిన్న పిల్ల తనకి ఇష్టమైన ఒక పక్షిని పట్టుకుని దిగుతున్నట్లుగా దిగి కిందికి వచ్చి ఈ బంగారు లోకంలో భూమి మీదకి వచ్చింది అనటంతో ప్రీవియస్ సెక్షను పూర్తయింది. బుక్ 11. సావిత్రి స్పిరిట్ అవోక్ ఫ్రమ్ ద డీప్ ఎబిస్మల్ ట్రాన్స్. ఇదంతా కూడాను మానసికంగా జరిగిన యాత్రే కాబట్టి సావిత్రి శారీరకంగా ఆ అడవిలో చెట్ల మధ్య నుంచి నిజానికి ఎక్కడికి వెళ్ళలేదు, పైనుంచి దబ్బని కింద పడేలాగా. ఇదంతా ఆవిడ మనస్సులో, ఆవిడ ఆత్మతో జరిగిన యాత్ర. ఆత్మ, పరమాత్మ, యమధర్మరాజు, విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు, ఈ లోకాలు ఇదంతా కూడాను ఆవిడ లోపల ఒక సమాధి స్థితిలో చూసిన సంభాషణ విజయం. డీప్ ఎబిస్మల్ ట్రాన్స్, ఎంతో గాఢమైన ఆ ట్రాన్స్లో నుంచి, సమాధి స్థితిలో నుంచి సావిత్రీదేవి చిన్నగా లేచింది. ద థిన్నింగ్ డే టర్న్ టు ఇట్ స్లో ఫాల్ ఇన్ ఈవినింగ్స్ పీస్. అంటే ఈ సంభాషణలు, ఈ విజయము అయి ఆవిడ వెనక్కి వచ్చి కళ్ళు తెరిచేటప్పటికీ పొద్దున్న అడవికి బయలుదేరారు. ఇప్పుడు చీకటి పడబోతోంది, పగలు అయిపోవస్తోంది. She bore the blissful burden of living Satyavan's head against her heart. యమధర్మరాజుతోటి యుద్ధానికి వెళ్ళేటప్పుడు సత్యవంతుని తన హృదయం మీద పెట్టుకున్నప్పుడు ఆ సత్యవంతుడికి ఇంక ప్రాణం లేదు, కదలట్లేదు అని చూసినది ఇప్పుడు ఆనందంగా ఉంది. ఎందుకంటే తన హృదయం మీద ఉన్న సత్యవంతుడు తన గుండెల మీద ఆంచిన ఆ తల సజీవమైనది. సత్యవంతుడు ప్రాణంతో ఉన్నాడు. ద లివింగ్ హెడ్ ఆఫ్ సత్యవాన్ అగెయిన్స్ట్ హర్ బ్రెస్ట్. Conscious of his life,
while the remoteness of her trance passed and she became human. చిన్నగా జాగ్రత్తావస్థలోకి వస్తుందన్నమాట ఆవిడ. నేను సజీవంగా ఉన్నాను, ఒక విజయం సాధించాను, సత్యవంతుడు సజీవంగా ఉన్నాడు, ఈ జరిగినదంతా నా ఆత్మలో జరిగింది, ఇప్పుడు నేను మళ్ళీ మామూలు భూమి మీదికి మామూలు స్త్రీగా వస్తున్నాను అనేవన్నీ క్రమక్రమంగా ఆవిడ జ్ఞాపకంలోకి వస్తున్నాయి. ఎర్త్స్ సావిత్రి వన్స్ మోర్. ఇప్పుడేంటి ఆవిడ? ఆ దివ్యమాత జగజ్జనని సావిత్రి కాదు, ఎర్త్స్ సావిత్రి వన్స్ మోర్. మరొక్కసారి సత్యవంతుని భార్యగా తన అత్తమామలకి సేవ చేసుకుంటూ ఆశ్రమంలో ఉండే సావిత్రి ఈ భూమి మీది సాధారణ మర్త్యురాలైన సావిత్రిలాగా లేచింది. ఈవెన్ వైల్ ఫీలింగ్ ద ఇల్లిమిటబుల్ చేంజ్. తనలో జరిగిన అద్భుతమైన అనంతమైన మార్పు తెలుస్తూ ఉన్నా బాహ్యంగా తాను తన బాధ్యతలు ఏమిటి అనేది కూడా గుర్తు తెచ్చుకుంటూ చిన్నగా కళ్ళు తెరిచి చూస్తోందిట. షీ వాజ్ ఇన్ ఎ డివైన్ ప్యాసివ్ మూడ్ అండ్ ఎ మార్వెలస్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ breathed its thoughts. Her life was a dawn's victorious opening, where the past and unborn days had joined their dreams. ఆమెకు ఎలా అనిపిస్తోందిట, ఏది మాట్లాడాలనిపించట్లేదు. ఒక్కొక్కసారి అత్యంత అద్భుతమైనది ఏదైనా జరిగితే వెంటనే అందరూ పార్టీ అని లేచి డ్యాన్స్ చేయాలనిపించదు. ఆ ఆనందాన్ని అరిగించుకుని ఆ ఆనందము ఆ అద్భుతాన్ని తన జీవితంలో ఇముడ్చుకోవడానికి చాలా గొప్ప అవగాహన కావాల్సి ఉంటుంది. అటువంటి స్థితిలో సావిత్రీదేవి డివైన్లీ ప్యాసివ్ అంటే ఒక స్తబ్దతలో ఉందన్నమాట. ఆవిడ చూస్తోంది చుట్టుపక్కలంతా కూడాను. నిశ్శబ్దంలో నుంచే ఆనందం తెలుస్తోంది. మాటల్లోకి ఆవిడ ఎవరితోటి ఇంకా ఏమీ మాట్లాడలేదు. ఆమె జీవితం ఇప్పుడు ఎలా ఉందంటే ఒక కొత్త ఉదయానికి ఒక కొత్త ఉదయం వచ్చింది ఆవిడ జీవితంలో. ఎ డాన్స్ విక్టోరియస్ ఓపెనింగ్. ఆవిడ ప్రారంభం సింబల్ డాన్. ఇప్పుడు ఆ డాన్ యొక్క విజయాన్ని ఆవిడ ఆస్వాదిస్తోంది. ఏ రోజునైతే ఆవిడ ఈ రోజున సత్యవంతుడు పోతాడు అనుకుని లేచి సన్నద్ధమైందో ఆ రోజు సాయంత్రం వచ్చే టైంకి ఈరోజు ఉదయం ఎంత మంచిది, ఎన్ని నూతన ఉదయాలకి ఎన్ని శాశ్వత ఉదయాలకి ఇది ప్రారంభం అనేది ఆవిడ లోపల ఎంతో ఆనందంతో తెలుసుకుంటోంది. ఫర్ ఎ వైల్ షీ లే ఇన్ దట్ సుపైన్ బ్లిస్. ఏమి కదలకుండా అలాగ నిశ్శబ్దంగా ఉండి మొత్తం ఆలోచించుకుంటోంది. ఫ్లాష్ బ్యాక్ లాగా. ఎలాగైతే సింబల్ డాన్లో ఆవిడకి మొత్తం ఫ్లాష్ బ్యాక్లో తన జీవితము తన జన్మ రహస్యం కారణం అనిపించాయో, ఇప్పుడు ఈ విజయం భవిష్యత్తులో తనకు ఎటువంటి బాధ్యతలు ఇస్తుంది అనేవన్నీ ఆవిడ ఆలోచించుకుంటూ నిశ్శబ్దంగా అలాగ కదలిక లేకుండా ఉంది. దెన్ షీ స్లోలీ హాఫ్ రోజ్ టు గేజ్ అరౌండ్. అలా కొంతసేపు ఉన్నాక కొంచెం పైకి లేచి చుట్టుపక్కలంతా ఎలా ఉంది వాతావరణం అనేది అవలోకించటం మొదలుపెట్టింది. రికవర్ ఓల్డ్ స్వీట్ థ్రెడ్స్ అంటే బాహ్య ప్రపంచంతో మళ్ళీ బంధాలు పెంచుకోవడానికిగా ఎక్కడున్నాను, ఏమిటి, ఇప్పుడు టైం ఎంత అయింది, ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే ఆశ్రమంలో ఏం చేయాలి అనేలాంటివన్నీ క్రమక్రమంగా గుర్తు తెచ్చుకోవటం మొదలుపెట్టింది. వైల్ సత్యవాన్ లే లైక్ అన్ ఇన్ఫెంట్ స్పిరిట్ అన్అవేర్. అప్పటి వరకు కూడా సత్యవంతుడు ఇంకా మెళకువలోకి రాలేదు. ఒక చిన్న శిశువు, చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియకుండా పడుకునున్న శిశువు దశలో ఉన్నట్లుగా ఉన్నట్ట సత్యవంతుడు. ఆమె హృదయం మీదనే తల ఆంచుకుని అలాగా కదలిక లేకుండా ఉన్నాడు. ఈవెన్ వెన్ షీ లుక్డ్ లవింగ్లీ ఎట్ సత్యవాన్, డిజైర్ స్టర్డ్ నాట్. ఆమెకి ఆ సత్యవంతుడు అంటే అనంతమైన ప్రేమ. ఆ ప్రేమే ఆమె ఈ యుద్ధం చేయడానికి కూడా ఆది కారణం. మరి అటువంటి సత్యవంతుడు ఇప్పుడు తన పక్కన సజీవంగా ఉన్నాడు అనుకున్నా వెంటనే కౌగిలించుకుని ముద్దులు పెట్టేసుకుని హడావిడి చేయటం లాంటి శారీరకమైన లాంటి ఆనంద ప్రకటనలు ఏవి ఆవిడ చేయలేదు.
ఈవెన్ వెన్ షీ లుక్డ్ లవింగ్లీ ఎట్ సత్యవాన్, సత్యవంతుని కేసు ఎంతో ప్రేమతో చూస్తూ ఉన్నా కూడా ఆమెలో వాంఛ లాంటిదేది అసలు కలగలేదుట. ఆల్ వాజ్ ఎన్ ఓవర్ ఆర్చింగ్ ఆఫ్ సెలెస్టియల్ రేస్, ఎ క్వైట్ ర్యాప్చర్. అంతా కూడా ఒక దివ్యతతో, ఒక దివ్య ఆనందంతో ఉంది తప్ప ప్రాపంచికమైన లాంటి ఆనందము, ఆనంద ప్రకటన, హడావిడి లేదు. ఎ వాస్ట్ సెక్యూరిటీ. ఇప్పుడు ఏంటంటే ఇంకా భయం అనేది లేదు, నిర్భీతి. ఇంకా భవిష్యత్తులో నేను సత్యవంతుడు వేరు అవ్వటం అనేది లేదు, గ్యారంటీ. అది ఆవిడకి ఇన్నాళ్ళు లేని సెక్యూరిటీ ఇప్పుడు ఫీల్ అయింది. ఇంకా మేమిద్దరం అభిన్నం. అవేక్ సత్యవాన్ ఫౌండ్ హర్. అప్పుడు చిన్నగా సత్యవంతుడు కళ్ళు తెరిచి సావిత్రిని చూశాట. saw the earth his home given back to him once more and her made his again. చిన్నగా చుట్టుపక్కలకి కళ్ళు తెరిచి చూసి తనది అయిన భూమికి తాను తిరిగి వచ్చాడు. తనది అయిన సావిత్రి తనకి మళ్ళీ ఇవ్వబడింది అనేది తెలిసినట్లుగా చూశాట. అంటే సత్యవంతుడికి కూడా ఈ ప్రయాణంలో కొంత తెలిసింది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. చాలామందికి మామూలు వాళ్ళకే జరుగుతుంది. మరి అటువంటప్పుడు ఇంత సత్యవంతుడి లాంటి పూర్ణమైన క్వాలిఫైడ్ యోగి, సత్యవంతుడు సామాన్యుడు కాడు కదా, చాలా చక్కటి జీవాత్మ, అర్హత గల జీవాత్మ అయిన సత్యవంతుడికి తాను వెళ్ళిన యాత్ర ఏమిటి అనేది మళ్ళీ మేలుకుంటే తెలియకుండా ఉండటం అనేది జరగదు, తెలుస్తుంది. అందువల్ల సత్యవంతుడు సావిత్రిని చిరునవ్వుతో చూస్తూ ఇలా ప్రశ్నించాట. వెన్స్ట్ హ్యాస్ దౌ బ్రాట్ మీ క్యాప్టివ్ బ్యాక్ ఓ గోల్డెన్ బీమ్. నన్ను ఓ బంగారు కిరణమా ఎక్కడి నుంచి పట్టి వెనక్కి మళ్ళీ తీసుకొచ్చావు నన్ను పట్టుకుని? గాడ్ హెడ్ అండ్ ఉమన్, మూన్ లైట్ ఆఫ్ మై సోల్, ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ స్ట్రేంజ్ వరల్డ్స్ బై దీ కంపానియన్. నువ్వు నా పక్కన ఉండంగా ఎన్నో విచిత్రమైన లోకాల్లో నుంచి ప్రయాణం చేశాను. ఎ పర్స్యూయింగ్ స్పిరిట్, నువ్వు నా వెనకాతలే నన్ను వెన్నంటి వచ్చావు. టుగెదర్ వీ హ్యావ్ డిస్డెయిన్డ్ ద గేట్స్ ఆఫ్ నైట్, మన ఇద్దరం కలిసి చీకటి యొక్క అతి భయంకరమైన ద్వారాలని దాటాం, అవి మన్ని ఆపలేకపోయాయి. I have turned away from the celestial joys, heavens insufficient without thee. స్వర్గ సుఖాల్ని నేను కాదన్నాను, ఎందుకంటే నువ్వు లేని స్వర్గం నాకు స్వర్గం కాదు అని సత్యవంతుడు చెప్తున్నాడు. సత్యవంతుడికి భూమి మీదే అవసరం, భూమి మీద నాతో ఉంటాడు అని సావిత్రి వాదిస్తున్నదంతా అంటే స్పిరిట్గా ఉన్న సత్యవంతుడికి అర్థమవుతూనే ఉందన్నమాట. ఆ ప్లేన్స్లో ఉన్నప్పుడు ఎక్కడ సత్యవంతుడు మాట్లాడాడు, కానీ ఇక్కడ చెప్తున్నాడు ఐ హ్యావ్ టర్న్డ్ అవే ఫ్రమ్ ద సెలెస్టియల్ జాయ్స్. స్వర్గ సుఖాల నుంచి నేను విముఖుణ్ణిగా నీ వెంట వచ్చాను, ఎందుకంటే హెవెన్ ఈజ్ ఇన్సఫిషియంట్ వితౌట్ దీ. నువ్వు లేని స్వర్గం స్వర్గం కాదు, అసంపూర్ణం. వేర్ నౌ హ్యాస్ పాస్ దట్ ఫార్మిడబుల్ షేప్ విచ్ రోజ్ అగెయిన్స్ట్ అస్. మన ఇద్దరికీ ఎదురుగ్గా ఒక భయంకరమైన ఆకృతి నిలబడిందే, ఆ ఆకృతి ఇప్పుడు ఎక్కడుంది అని అడుగుతున్నాడు. అంటే యమధర్మరాజు ఏమయ్యాడు, మన ఇద్దరం ఏ లోకాల్లో నుంచి వెళ్ళాము? లీలగా నాకు గుర్తుంది, మనం నరకద్వారాలు దాటాం, నేను స్వర్గాన్ని కాదన్నాను, నువ్వు నా వెంట ఉండి మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఓ ఆనంద కిరణమా, ఏమయ్యాడు ఆ నల్లటి ఆకారం అని అడుగుతున్నాడు. అప్పుడు సావిత్రి ఏమని చెప్తోందంటే, మనం విడిపోయాం అనటమే ఒక కళ, ఒక పీడకళ. అవర్ పార్టింగ్ వాజ్ ద డ్రీమ్. ఇప్పుడు కళలో నుంచి మేలుకున్నావు, మనం వేరెప్పుడు అవము. కళలో పీడకల వచ్చిందనమాట నీకు, మనం ఎప్పుడు కలిసే ఉంటాం. వీఆర్ టుగెదర్, వీ లివ్ ఓ సత్యవాన్,
అవర్ హోమ్, అవర్ ఫ్రెండ్స్, అవర్ ఎర్త్, గ్లాడ్ అండ్ అన్చేంజ్డ్. ఏది మారలేదు. మన ఇల్లు, మన స్నేహము, మన బంధము, మన వనము ఏవి మారలేదు. మరేం మారింది? ఓన్లీ అవర్ సోల్స్ హ్యావ్ లెఫ్ట్ డెత్స్ నైట్ బిహైండ్, చేంజ్డ్ బై ఎ మైటీ డ్రీమ్స్ రియాలిటీ. ఎ మైటీ డ్రీమ్స్ రియాలిటీ అన్నారు చూడండి, అది. ఆ మైటీ డ్రీమ్ ఎవరిది అంటే ఆ సృష్టికర్త యొక్క డ్రీమ్. ఏమిటి? ఆయన కళ నిజం అవటము, భూమి మీద అమృతత్వం రావటం అనేది ఆయన కళ. ఆ కళ నిజం అవటం అనే దానికి నాంది కింద మనము మరణాన్ని దాటాం. అది జరిగింది తప్ప ఇంకా వేరే మన జీవితంలో మార్పేది లేదు అని ఎంతో సంతోషంగా, తనకేది గొప్ప ఆపాదించుకోకుండా, అవును నిజమే నేను నీ తరఫున పోట్లాడాను అట్లా ఏమీ చెప్పకుండా, అంతా మామూలే, నీకొచ్చినది మనం వేరుపడ్డాం అనుకున్నదే ఒక పీడకల. మరణాన్ని దాటేశాము. మనం ఇప్పుడు ఆ సృష్టికర్త యొక్క ఊహని నిజం చేయటం కోసం ఇక్కడ ఉన్నాము అని. యాజ్ దే రోజ్ టు మూవ్, సత్యవాన్ వండర్డ్. ఇద్దరూ ఇంకా చిన్నగా వాళ్ళ ఆశ్రమం వైపుకు నడవటానికి బయలుదేరినప్పుడు సత్యవంతుడు సావిత్రి కేసి చూసి, ఇంతకు ముందులాగా లేదు, ఇప్పుడు సత్యవంతుడికి సావిత్రిని చూస్తే ఒక దివ్య కాంతితో వెలిగిపోతోంది సావిత్రీదేవి. వాట్ హై చేంజ్ ఈజ్ ఇన్ దీ ఓ సావిత్రి, నీలో జరిగిన ఈ అద్భుతమైన మార్పు ఏమిటి? నువ్వు ఇంతకు ముందు పొద్దున్న నాతో ఈ అడవికొచ్చిన సావిత్రివి కాదు. యు వర్ ఆల్వేస్ బ్రైట్, ఎ గాడెస్ స్టిల్ అండ్ ప్యూర్. నువ్వు ఎప్పుడూ చాలా అద్భుతంగానే ఉంటావు, దేవతామూర్తిలాగే ఉంటావు. కానీ ఇప్పుడు నీలో ఇంకా ఏదో ప్రత్యేకత ఉంది. నౌ దౌ సీమెస్ట్ ఆల్మోస్ట్ టూ హై అండ్ గ్రేట్ ఫర్ మార్టల్ వర్షిప్. ఇప్పుడు చూస్తే నువ్వు సామాన్య మానవులకి అందని ఎవరో దివ్య దేవతవి అనేది తెలిసిపోతోంది. టైమ్ లైస్ బిలో దై ఫీట్ అండ్ ద హోల్ వరల్డ్ సీమ్స్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ దీ. కాలాన్ని నువ్వు అధిగమించావని, ఈ సృష్టి మొత్తం నీ పాదాల దగ్గరుందని అనిపిస్తోంది సావిత్రి. ఏమిటి నీలో జరిగిన ఈ అద్భుతం అని సత్యవంతుడు సావిత్రిని అడుగుతున్నాడు. అవేకెండ్ ఫ్రమ్ ద సైలెన్స్ అండ్ ద స్లీప్, ఐ హ్యావ్ కన్సెంటెడ్ ఫర్ దై సేక్ టు బీ బై దీ, ఐ హ్యావ్ గ్రేటెడ్ మై మార్టల్ ఆర్క్ ఆఫ్ లైఫ్. నేను నీ మూలకంగానే నా నిద్రలో నుంచి లేచాను ఓ సావిత్రి. నీ కోసమే నేను ఆ మరణం నుంచి, స్వర్గం నుంచి వెనక్కి రావడానికి అంగీకరించాను. నీ మూలకంగానే నా మానవ జీవితంలో లక్ష్యాలని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతున్నాను. మేక్ స్టిల్ మై లైఫ్ త్రూ దీ ఎ సాంగ్ ఆఫ్ జాయ్ అండ్ ఆల్ మై సైలెన్స్ వైడ్ అండ్ డీప్ విత్ దీ. ఇన్నాళ్ల కంటే కూడా ఇప్పుడు ఓ సావిత్రి, నన్ను నేను నీకు పూర్తిగా అర్పించుకుంటున్నాను. నా జీవితాన్ని ఆనందమయం చెయ్యి. నా కాలాన్ని అర్థవంతం చెయ్యి. ఒక పరమార్థం ఉండేలాంటి జీవితాన్ని మనం కలిసి గడుపుదాం అని సత్యవంతుడు సావిత్రీదేవిని చూస్తే ఈమె సాధారణ సావిత్రి కాదు, ఒక అత్యద్భుత దేవతే నా పక్కనుంది, ఆ దేవతకిచ్చే గౌరవం ఇస్తూ ఆవిడకి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనకేం గుర్తొస్తుందంటే, నేను పరమాత్మని తెలుసుకుంటే ప్రపంచాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాను, జగం మిథ్య కాదు, ఇది కూడా సత్యమే, అన్నమయ కోశం కూడా బ్రహ్మమయం అనేది తెలుసుకోవాలి అనే స్థాయి నాకు ఇంకా రాలేదు. ఓ సావిత్రి, నువ్వు వచ్చావు కాబట్టి ఇంక నా జీవితంలో ఆ దశ వస్తుంది అని చెప్పి సావిత్రీదేవిని ముందు చూడంగానే వాళ్ళ వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు సత్యవంతుడు సావిత్రీదేవిని ప్రార్థిస్తాడు. నీవు వచ్చావు కాబట్టి ఇంక నేను తెలుసుకోవాల్సిందంతా తెలుసుకుంటాను అని. అదే వినయంతో ఇప్పుడు కూడా సత్యవంతుడు ఏమంటున్నాడు, ఓ సావిత్రి, నీ కాళ్ళ దగ్గరే ఈ లోకాలన్నీ ఉన్నాయి అనేలాంటి స్థాయిలో నువ్వు ఉన్నావని తెలుస్తోంది.
నీ ద్వారా నా జీవితం పూర్ణ సాఫల్యం వచ్చేలాగా నా వెంట ఉండు అని అడుగుతున్నాడు ఆశ్రమానికి వెళ్ళబోతూ. అంటే ఒక సాధారణ భార్యాభర్త భూమి మీద సంభాషణ కాదిది. ఒక సంపూర్ణంగా భగవదర్పణ చేసుకున్న జీవి తాను మరణం నుంచి వెనక్కి వచ్చాడంటే ఈ జీవితం ఎటువంటి సాఫల్యంతో ముందుకు వెళ్ళాలి అనేలాంటి నిర్ణయాన్ని, నిశ్చలమైన సరెండరెన్స్ని చూపిస్తున్నాడు సత్యవంతుడు. దీని తర్వాత ఏమవుతుంది అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నమస్కారం.